చేసినటువంటి మూడో విడత సేవా కార్యక్రమం. వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ వరద బాధితుల కొరకు మనం వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ తరఫున చేస్తున్నటువంటి మూడో విడత సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు ఇవన్నీ. మొదటిసారి మనం అందరికీ మంచి భోజనం అందించాం ఒక 150 ఫ్యామిలీలకు. అదేవిధంగా రెండోసారి 200 ఫ్యామిలీలకు నిత్యావసర సరుకులు అందించాం మనం. అదేవిధంగా ఇప్పుడు మూడో విడతలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువుల కొరకు, భర్త లేని స్త్రీల కొరకు ఈ 3 కేటర్లకు సంబంధించి వాళ్లకు మనం దుప్పట్లు పంపిణీ చేసాం. ఇప్పుడు 230 దుప్పట్లు తీసుకొచ్చాము. ఈ 230 దుప్పట్లు తీసుకొచ్చి అక్కడ మెఫే అనాథ పిల్లల మానసిక వికలాంగుల కేంద్రం దగ్గర మొదలుపెట్టి జలగం నగర్ అంతా చేసి ఇప్పుడు వచ్చి బొక్కలగడ్డలో వచ్చేసి ఇక్కడ చేసేసాం. ఈ ప్రోగ్రాం ఇక్కడ కంప్లీట్ చేసాం. ఇంకొక 20 బ్యాగుల మందం మాత్రం ఈ ఆడపిల్లలందరూ అలసిపోయారు కనుక పొద్దున్న నుంచి చాలా కష్టపడి స్థానిక సంఘాల నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలందరికీ మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మలు మీ సేవలు చాలా గొప్పయిరా, చాలా గొప్పవి. ఎప్పుడు మేమే చేస్తున్నాం, మీరు ఎందుకు చేయకూడదని ఆలోచన వచ్చినప్పుడు నేను ఇదంతా మీ అందరు కూడా ఉంటే దేవుని పేరు మీద మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆశీర్వదించుగా మీ పేర్లు జీవగ్రంథంలో దేవుడు రాసేస్తారు. మీ సేవలు మరి ఎక్కువగా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి సహోదరులు రండి, ముందుకు రండి సార్. మీరు లోకల్లో ఉన్నటువంటి సహోదరులు మేము ఇప్పుడు 3 సార్లు ప్రోగ్రాం చేసినాం. 3 సార్లు కూడా ఈ యవనస్తులు ఇంకా కొంతమంది యవనస్తులు వాళ్ళందరూ కూడా చాలా మనందరికీ గైడ్ లాగా ఉండి అన్ని విషయాల్లో తోడుగా ఉండి సక్రమంగా అన్నీ అందేలాగా పిల్లలు చేసినందుకు వీళ్ళకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మీకు కూడా. అదేవిధంగా సహోదరులు ప్రియులు శ్రీన్ సార్కును, అదేవిధంగా శ్రీనన్నకును, అయినాల శ్రీనివాసరావు గారికి, ఏసవ్ సార్కును, అదేవిధంగా వచ్చినటువంటి సహోదరులందరికీ, ఆడపిల్లలందరూ, ప్రశాంత్ గారికి, అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఇది